రుద్రమదేవి సెల్ఫ్ టికెట్స్ అకాడమీకి ఎల్లవెల్ల సపోర్ట్ ఉండే వ్యక్తి, గొప్ప వ్యక్తి ప్రతాని రామకృష్ణుడు గారిని ఆత్మీయతగా ఇచ్చేవలసిన పెడుతున్నాం. గట్టిగా క్లాస్ కొట్టాలి. మీకు రైట్ కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి ప్లీజ్. తర్వాత అదేవిధంగా ప్రతి కార్యక్రమం సక్సెస్ కావాలంటే ఎంతో వ్యయ ప్రయాసం ఉంటాయి. ఈ సంస్థకి మొదటి నుంచి నేనున్నానని భరోసా ఇచ్చిన సాయి సెక్యూరిటీ సర్వీసెస్ ఫౌండర్ అండ్ చైర్మన్ గా డిఎస్ రెడ్డి గారిని వేదిక అలంకరించవలసిన కోరుతున్నాను. ప్లీజ్ సార్ గట్టిగా క్లాప్స్ కొట్టండి. విధంగా ఇక్కడి నుంచి కాకుండా ఎన్నో కష్టాలు పడి దుబాయ్ నుంచి కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసిన యోగా నారాయణ గారిని, సక్సెస్ లైఫ్ ఫౌండర్ గారిని వేదికలు అలంకరించవలసిన కోరుతున్నాం. ప్లీజ్ తొందరగా కానండి రవి గారు. అదేవిధంగా పెద్దలు మా శ్రేయోభిలాషి శంకర్ గౌడ్ గారిని వేదిక అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ అండి. అదేవిధంగా ఈ మా సెక్రటరీ సిగ్నా గారిని కూడా వేదిక అలంకరించవలసిన కోరుతున్నాం. తర్వాత గౌరీ శంకర్ గారు ప్లీజ్. తొందరగా కానండి సార్. నేను చెప్తా ఉంటాను లేడీస్ కప్పాలి కానీ నెక్స్ట్ ఒకసారి ఓకే అండి కూర్చోండి ప్లీజ్. వన్ సెకండ్ అండి మీరు కూర్చోండి సార్ ప్లీజ్. డిస్టర్బ్ చేయండి. ఓకే ఈ కార్యక్రమానికి కర్త కర్మక్రియ లక్ష్మి గారు పిలవండి అంటున్నారు కానీ లక్ష్మి గారి కంటే ముందు ఆయనకి విద్యాబుద్ధులు నేర్పిన కరాటే రవి గారిని వేదిక మీద రావాల్సింది కోరుతున్నాం. రవి గారికి సుమన్ గారి చేతుల మీదుగా, ఎందుకంటే సుమన్ గారికి అత్యంత విశ్వాస మిత్రుడు సుమన్ గారు పూర్తి గట్టిగా క్లాప్స్ కొట్టాలా. తర్వాత ఉండు రైట్. అదేవిధంగా ఈనాటి ఈ కార్యక్రమం మొత్తం ఆమె నర్రా లక్ష్మి గారు. నాకు కూడా 2 దశాబ్దాలుగా తెలుసు. లక్ష్మీ సామ్రాజ్యం గారు అంటే ఆ పూర్తి పేరు చెప్పబోతే ఊరుకునేటట్లేదు. అసలు లాస్ వెగాస్ లో ఆయన లాస్ట్ ఇయర్ అమెరికా అగ్రరాజ్యం అనుకుంటుంది. మన తెలుగు బిడ్డ అక్కడ అచీవ్మెంట్ సాధించింది. ఈ సంవత్సరం తానాలో ప్రత్యేక ఆకర్షణ మీరు చూస్తుంటారు. కాబట్టి ఈనాటి ఈ ఆత్మీయ అభినందన కార్యక్రమానికి ఆమె ముందు ఆమెని స్టేజ్ మీదకి రావాల్సింది కోరుతున్నాం. నర్రాస్ సామ్రాజ్య లక్ష్మి గారిని, సుమన్ గారు, ఇక మిగతా ముఖ్య అతిథులందరూ చేతుల మీద ఆమెకి చాలా వరకు తెలంగాణ ఫిలిం ఛాంబర్ ద్వారా నంది అవార్డుకి సన్మానిస్తున్నారు. ఇదే ఇప్పుడు కాదు సార్, మధ్యలో మనం స్టార్ట్ కాల కూర్చోబెట్టిన తర్వాత ఒకరు మాట్లాడిన తర్వాత చేద్దాం. మీ ప్రాధాన్యత చేద్దాం. రవి గారు ఆమె కూడా కానీ ముందు సుమన్ గారు, తర్వాత ఉమా ఆపరేషన్. నేను చెప్తానండి. సరే 1 సెకండ్. విజయలక్ష్మి గారు ప్రెస్ మీట్ ఓకే. తర్వాత సరే సార్ చెప్పారు మాకు ఆత్మీయులు ప్రధాని రామకృష్ణ గౌడ్ గారు, ఆయన అనౌన్స్ చేస్తారు. ఫస్ట్ తెలంగాణ ఫిలిం ఛాంబర్ కామర్స్ నుంచి నంది అవార్డు ఇవ్వబోతున్నారంట. ఒకసారి
అందరికీ నమస్కారం. సీనియర్ నటుడు ఫిష్ వెంకట్ గారు చనిపోయినారు నిన్న, కాబట్టి ఆయన కోసం ఒక 1 minute అందరూ నిలబడి కావాల్సిందిగా. ఫిష్ వెంకట్ నాకు చాలా సంవత్సరాల నుంచి, నేను హైదరాబాద్కి వచ్చినప్పటి నుంచి పరిచయం. చాలా మంచివాడు, షూటింగ్స్కి వచ్చేవాడు, అంటే వేషాల కోసం వచ్చేవాడు. కానీ ఆయన ఉన్నా లేకపోయినా కూడా ఎప్పుడు వచ్చి అన్నా మీకు ఏం కావాలి, అన్నా ఏం చేయాలి చెప్పడం అని చెప్పేసి ఎప్పుడు బ్రదర్ లాగా ఉండేవాడు. మంచివాడు. చాలామందికి ఆయన ఆ విధంగా ఆయన అక్కడ ఆయన ఏరియాలో కానీ అన్ని చాలా సేవలు చేసాడు. మంచి వ్యక్తి. ఒక దురదృష్టం, ఆయనకి ఆరోగ్యం హెల్త్ బాగా దెబ్బకొట్టింది. మంచి ఆర్టిస్ట్, మంచి డిసిప్లిన్డ్ ఆర్టిస్ట్. చాలామందికి ఆయన స్ఫూర్తి. ఈరోజు వదిలేసి ఆయన వెళ్ళిపోయారు. ఆయన ఆత్మకి శాంతి చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చెప్పండి. అందరికీ నమస్కారం. ఈరోజు అమెరికాలో అక్కడ చాలా మన్ననలు పొంది బ్రహ్మాండమైన అక్కడ స్పీచ్ చెప్పడం కానీ తెలుగు వాళ్ళ గురించి చెప్పడం కానీ చాలా బ్రహ్మాండంగా చేసిన లక్ష్మీ సామ్రాజ్యం గారికి, వారు మా తెలంగాణ ఫిలిం ఛాంబర్ మెంబర్ కూడా, కరాటే అసోసియేషన్లో, ఫైటర్ అసోసియేషన్లో వైస్ ప్రెసిడెంట్. వారు మాకు కూడా చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే మరి తెలంగాణ ఫిలిం ఛాంబర్లో ఉన్న రవి ఫైట్ మాస్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్, వారు వీరు కలిసి దాదాపు ఒక 200 మంది ఫైటర్స్ అయిపోయినారు మా దగ్గర. గొప్ప థియేటర్లో మేము ఎప్పుడు వచ్చిన మైక్ ప్రాబ్లం మంచి సన్మానం చేసుకొని అక్కడ వారి అభినందనలు అందుకున్న లక్ష్మీ సామ్రాజ్యం గారికి డెఫినెట్గా ఇక్కడ మనం అందరం ఎంతో గర్వించాల్సిన విషయం. కాబట్టి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన సుమన్ గారు, వారు ఈరోజు ఎక్కడో షూటింగ్లో ఉన్నారు. కేవలం లక్ష్మి గారి కోసం టైం కేటాయించి వచ్చినందుకు ముందుగా వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు. ఎందుకంటే వారికి మేమంటే ప్రేమ. లక్ష్మి అన్న, రవి అన్న, మీరందరూ అంటే ఫైట్ మాస్టర్స్ అందరూ ఎవరి అన్నా చాలా మంచి ప్రేమ. కాబట్టి నేను డెఫినెట్గా వస్తాను, మీరు ఏర్పాటు చేయండి, మీరు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి నేను ఉండాలి, నేను లేకుంటే లోటు అనే మంచి మనసు వారిది. కాబట్టి టైం కేటాయించి వచ్చినందుకు మీ అందరి తరఫున కూడా నా అభినందనలు సార్. అలాగే మా రవి అయితే ఎంతో కష్టపడుతూ ఉంటాడు. ఎప్పుడు ఈ మాస్టర్స్, ఫైట్స్, వీటి గురించే ఆలోచన. ఎక్కువసేపు నాతో ఎప్పుడు ఏది మాట్లాడినా ఫైటర్స్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. వీళ్ళకి ఇది కావాలి, అది కావాలి సార్ అని చెప్తూ. అంటే అంత మంచి మనసున, అంటే 24 hours వాళ్ళ గురించి మాట్లాడుతూ వారి శిక్షణలోనే శిక్షణ పొందింది లక్ష్మి గారు. కాబట్టి వారికి కూడా నా ప్రత్యేక అభినందనలు. రవి గారు ఇంత మంచి ఒక వ్యక్తిని తయారు చేశారు, అలాగే చాలా మంది ఫైటర్స్ తయారు చేశారు. అలాగే ఇక్కడికి వచ్చిన ఫైటర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. మా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి కూడా నా నమస్కారాలు. వారికి మేము కూడా లక్ష్మి గారికి నంది అవార్డు మహ్మన్ గారి చేతుల మీదుగా ఇచ్చి సన్మానించాలని నిర్ణయించుకున్నాం ఛాంబర్ తరఫున. కాబట్టి వారిని సన్మానిస్తాం. అదిరండి సార్ ఒకసారి ప్రెస్కి ఫోటో అంతా బాలప్రసాద్ తీసుకో.
फोटो తీసుకోండి సార్. అయిందనా సార్? 1 సెకండ్. మేడం మీరు కొద్ది ఫ్రెండ్ సార్, కొద్ది ఫ్రెండ్ మేడం మీరు కొద్ది సార్ ఇటు పక్కన ప్లీజ్. సారీ मास्टर गारी पकड़ंడి మాస్టర్ ఇట్ సైడ్ రా మాస్టర్ గారు ఇట్రా. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, జస్ట్ 1 సెకండ్. ఎక్స్క్యూజ్ మీ సార్. ఇక మ్యామ్ మీరు హ్యాండ్ తీసేయండి సార్. కొద్ది షోల్డర్ ఫ్రంట్ సార్. ఇక 1 సెకండ్ సార్. సార్ మీరు కొద్దిగా సార్ మీరు కొద్దిగా రైట్. 1 సెకండ్ సార్. ఛానల్స్ తీసుకోండి ఛానల్. కాదండి సార్, ఒక్క నిమిషం. కౌన్సిల్ ఓకే సార్. థ్యాంక్ యూ అండి. ప్రతాప్ దుబాయ్ నుంచి వచ్చారు. ప్లీజ్ సార్, ప్లీజ్. Yes, sir. Sir, open. Thank you, sir. రైట్ అండి. నెక్స్ట్ కూర్చోండి ప్లీజ్. ముందుగా ఎందుకంటే ఇంత కార్యక్రమం లక్ష్మీ రవి గురించి, ఎందుకంటే నేను కూడా ఈ రుద్రమదేవి సెలబ్రిటీ డిఫెన్స్ అకాడమీకి వైస్ చైర్మన్ గా ఉన్నా, సుమన్ గారు చైర్మన్ గా ఉండి ఎంతో మందికి ఈరోజు ఉభయ రాష్ట్రాలే కాకుండా రాష్ట్ర సరిహద్దులు దాటి మిగతా రాష్ట్రాల్లో కూడా ఎంతో మందిని నిత్యం ఎంతో షూటింగ్లు, వ్యయ ప్రయాసాలు చాలా ఉంటాయి, అనేక టెన్షన్స్ ఉంటాయి. అన్ని కూడా ఎన్ని ఉన్నా కానీ కరాటే అంటే సుమన్ గారు ముందుకు వస్తారు. గట్టిగా క్లాప్ కొట్టాలి. ఏ సమస్య సక్సెస్ అయినా సుమన్ గారు ఉండాల్సిందే. ఎందుకంటే మొదటి నుంచి అంత ప్రోత్సహించే వ్యక్తి, ముఖ్యంగా యువత, మహిళలకి. ఆయన నేను ఇందాక చెప్పా కదా, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అని మనం అనుకుంటాం. ఆయన ఆ పాత్రను ఆయన తప్పితే ఇంకెవరు చేయలేరు. గట్టిగా క్లాప్ కొట్టాలి. ఇందాక పిల్లలు చేస్తున్నప్పుడు అనిపించింది, అటువంటి గొప్ప నటుతో నా భవిష్యత్ అన్నట్టు అంత మంచి నటుడుగా మనం సుమన్ గారిని చూసాం. అటువంటి ఈ అకాడమీకి ఎంతో మంది మాస్టర్స్ రాష్ట్రం 2 రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది వచ్చారు. రామేశ్వర గారు కావచ్చు, ఎస్ఎస్ ప్రసాద్ గారు కావచ్చు, తర్వాత నర్సాపూర్ నుంచి వచ్చారు, రాజ్ కుమార్ గారు, శ్రీధరు, కృష్ణ గారు, వీళ్ళందరితో కూడా తన అనుభవాలు మాట్లాడిస్తాం. డెఫినెట్ గా ఒరిస్సా నుంచి కూడా మాస్టర్లు వచ్చారు. అందరు కూడా పేరు పేరున ఆహ్వానం పలుకుతున్నాం. ముఖ్యంగా ఎంతో అనుబంధాలు సుమన్ గారితో పాటు ఈ సంస్థకి మన సాయి సెక్యూరిటీ సర్వీసెస్ డిఎస్ రెడ్డి గారు చాలా సింపుల్ మ్యాన్. వీళ్ళకి ఏం కావాలో నేను ఉన్నాననే ఒక భరోసా కల్పిస్తూ ఈ రోజున ఈ యొక్క రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీకి వెనుదనలు అందిస్తున్న డిఎస్ రెడ్డి గారిని ఒక్క నిమిషం తమ సందేశం, అంటే లక్ష్మి గారు అన్నాంతరాలు దాటి అమెరికాలో పౌర సన్మానం తీసుకున్న సందర్భంగా మీ యొక్క స్పందన, అభినందన తెలియజేయవలసింది కోరుతున్నాం. ప్లీజ్. అందరికీ నమస్కారం. స్పెషల్లీ సుమన్ గారికి, మన రామకృష్ణ గౌడ్ సార్కి, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మన లక్ష్మి తెలంగాణ, ఆంధ్రాలో ఆల్రెడీ సామ్రాజ్యం అంతా ఆమెదే అయిపోయింది. ఇప్పుడు ఇంచుమించుగా ఆ లెవెల్కి వెళ్ళిపోయింది. అందరూ గుర్తుపడతారు. ఇప్పటి నుంచి యూఎస్ కూడా పోయి రావడం జరిగింది. రియల్లీ ఐఎమ్ చాలా సంతోషంగా ఉంది. లక్ష్మీ సామ్రాజ్యం యూఎస్లోకి వెళ్ళిపోయి అవార్డు తీసుకొని రావడం అంటే, ఈ వీక్షించడానికి ఇంతమంది వచ్చి ఆమెను అప్రిషియేట్ చేయడానికి, ఆమె ఇంకా ముందుకు వెళ్ళాలని
బెస్ట్ విషయం చెప్పేవాళ్ళు, ఎంకరేజ్ చేసేవాళ్ళు ఇంతమంది ఉండడం చాలా సంతోషంగా ఉంది అండి. స్పెషల్లీ లక్ష్మి, రవి వీళ్ళిద్దరూ, లక్ష్మి ఉమెన్స్ సేఫ్టీ కొరకు, ఉమెన్స్ ఎంకరేజ్ చేయడానికి, వాళ్ళ సేఫ్టీ, వాళ్ళ సెక్యూరిటీ కొరకు 24 hours పనిచేయడం ఒకటి. రవి కూడా స్కూల్స్లో, కాలేజీల్లో అందరికీ ట్రైనింగ్ ఇచ్చి ఏ విధంగా సేఫ్టీ ఉండాలి, వాళ్ళు ఎవరిని ఏ విధంగా కాపాడుకోవాలి అనే దాంట్లో వాళ్ళు 24 hours దాంట్లో నిమగ్నమై ట్రైనింగ్ ఏదైతే ఇస్తున్నారో వాళ్ళ సొంతకు బెనిఫిట్ కూడా లేకుండా వాళ్ళు ఒక సొసైటీ వరకు పనిచేస్తున్నారు. దట్ ఈస్ రియల్లీ ఐ అప్రిషియేట్ వాళ్ళ చేసే పనులన్నీ. థ్యాంక్ యూ వెరీ మచ్. వాళ్ళు ఇంకా ముందరికి తీసుకెళ్తారు ఈ సిస్టంలో, వాళ్ళకి ఇంకా మంచి అవార్డు రావాలని కూడా నేను కోరుతూ ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రెడ్డి గారు. ఎక్కడున్న మల్లన్న, శ్రీధర్ గారు మాస్టర్స్ ఇద్దరు కూడా స్టేజ్ దగ్గర రావాల్సింది కోరుతున్నాం ప్లీజ్. మ్యామ్ హియర్ 1 second మ్యామ్. సీనియర్ మాస్టర్స్ మల్లన్న, శ్రీధర్ గారు దయచేసి తొందరగా రావాల్సింది కోరుతున్నాం. కూడా సన్మానం చేసిండ్రు, వాళ్ళందరికీ మర్చిపోలేను. ఎందుకంటే అంత దూరం ఎయిర్పోర్ట్కి వచ్చి 3 గంటలు వెయిట్ చేసి ఆ పరిస్థితి తెలుసు. విజయ్ కుమార్ గానీ పేరున మాస్టర్స్ అందరు ఏమనుకోదు, మాస్టర్స్ చాలా మంది వచ్చారు. ఇప్పుడు మనకు ఒరిస్సా నుండి వచ్చిన్నారు, ఆంధ్ర నుంచి కూడా దూరం వచ్చారు చాలా మంది మాస్టర్స్. మర్చిపోలేదు. ఎందుకంటే మన అందరి తరఫున శ్రీధర్ గారు మల్లన్న మాట్లాడతారు మాస్టర్, అందరం మాట్లాడినట్టే. థ్యాంక్ యూ మాస్టర్. నాకు టైం లేదు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. మేడం సార్ రవి గారు చేయబెట్టండి సార్. రామకృష్ణ సార్ థ్యాంక్ యూ. ముందుగా నన్ను ఇక్కడికి ఆహ్వానించేందుకు రుద్రమదేవి సెల్ డిఫెన్స్ మాస్టర్ రవి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి తన అమూల్యమైన సమయాన్ని కేటాయించి మార్షల్ ఆర్ట్స్కి మన సౌత్ ఇండియానే కాకుండా భారతదేశం మొత్తంలో కూడా వారు ఏ మాత్రం సమయం ఉన్నా ఆ సమయాన్ని వృధా చేయకుండా ఎంతోమంది కరాటే మాస్టర్లు జీవనోపాధి పొందుతున్న మాస్టర్లని చేయి తట్టి ముందుకు నడిపిస్తున్న మా గురు సమాన్యులు మాస్టర్ సుమన్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. సార్, ఎందుకంటే మీ వల్ల మీ పేరుతో చాలా మంది ఎన్నో కుటుంబాలు జీవనోపాధి పొందుతూ ఉన్నాయి. అది మేము చేస్తున్నాం కాబట్టి మాకు తెలుసు. అదేవిధంగా లక్ష్మీ మేడం గారికి, రుద్రమదేవి సెల్ఫ్ టీమ్ కి ఎంకరేజ్ చేస్తున్న రామకృష్ణ గౌడ్ గారికి, వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ ముందుగా తానా టీఏ అసోసియేషన్స్ ఆఫ్ నార్త్ అమెరికాలో జరిగిన ఈ యొక్క అవార్డు ఫంక్షన్ మన తెలంగాణ రాష్ట్రం నుంచి మహిళల పట్ల ఎంతో ఉత్తేజం చూపుతూ ఏ కార్యక్రమం నిర్వహించిన సెల్ఫ్ డిఫెన్స్ మహిళా శిక్షణలతో పాటు గురుకుల పాఠశాలలో అదే విధంగా ఆత్మరక్షణకు ముందుండాలి, మీరు వెనుకందులో ఉండొద్దని మహిళలకు ముందండుగా వారి యొక్క సేవలను అందిస్తున్న లక్ష్మీ మేడం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ ఒక మంచి వ్యక్తికి అవార్డు రావడం మా కూడా చాలా సంతోషం. ఎందుకంటే మార్షల్ ఆర్ట్స్ చేస్తూ స్టైలిష్ గా నడుపుకునే రోజుల్లో ఉత్తేజం తీసుకురావాలి, ప్రతి ఒక్కరికి చైతన్యం తీసుకురావాలి అనే ఉద్దేశంతో వాడ జిల్లాలో తెలుగు రాష్ట్రాలు రెండు రాష్ట్రాల్లో కూడా ప్రతి యూనివర్సిటీస్ కావచ్చు, లేకపోతే కాలేజీలు కావచ్చు, లేదంటే చిన్న గురుకుల పాఠశాలలో కానీ మొదలు పెడితే ప్రతి ఒక్క చోట కూడా వారి యొక్క అమూల్యమైన సమయాన్ని కేటాయించి క్రీడాకారులను తయారు చేసి భవిష్యత్తులో వెనుకంజలో ఉండకూడదు, మహిళలు ముందంజలో ఉండాలని చెప్పి వారి యొక్క ప్రయత్నం నిజంగా చాలా గొప్పగా భావిస్తూ ఈ అవార్డు గ్రహీతలు పొందినందుకు వారికి మా
మా ఆల్ స్టైల్స్ కరాటే తరఫున, మా అన్ని కరాటే అసోసియేషన్ తరఫున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ కంగ్రాట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. అలానే ఆర్కే కృష్ణ గారు, అంటే కృష్ణ గారు అంటేనే తెలియని వ్యక్తి ఉండరు. ఈరోజు వస్తున్నారు. బిగ్ క్లాప్స్ అందరు ఒకసారి. ఓకే, ఒకసారి చాలా సపోర్ట్. వీళ్ళ చెల్లెలు అన్నతో సంబంధంగా అలా ఉంటారు అందరూ. మా అందరి తరఫున, వాళ్ళు ఒకినోవ తరఫున, ఒకినోవ ఆల్ స్టైల్ తరఫున ఒక చిన్న సన్మానం చేస్తున్నారు. థ్యాంక్ యూ. చందన దగ్గర తీసుకున్న కోపం ఉంటాడు. అలానే ఆర్కే కృష్ణ అన్న ఒకసారి మాస్టర్స్ అందరు చేస్తారు. తర్వాత మొత్తం అదే పని సార్ మాట్లాడి అన్ని చేసిన తర్వాత మనకు టైం సార్ ఉంటారు ఖచ్చితంగా. ఒక సభావేదిక అలంకరించినటువంటి తదితర పెద్దలు, మాకు ఆరాధ్య దైవమైనటువంటి సుమన్ గారు, ఎన్నో కుటుంబాలు వారి యొక్క ఫోటో పెట్టుకొని బతుకుతున్నాం. మరి ఈరోజు మన తెలుగు రాష్ట్రాలకు తలమానికంగా నిలిచినటువంటి లక్ష్మి అన్న ఇప్పటి నుంచి నేను కరాటే సామ్రాజ్య లక్ష్మి మా అందరికీ ఎంతో గర్వాన్ని, ఎంతో ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళి ఈ యొక్క గొప్పనైనటువంటి అవార్డును తీసుకున్నందుకు నా తరఫున వారికి శుభాభివందనలు, ఆశీర్వాదాలు ఇస్తున్నాను. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ అన్న. అలానే శ్రీధర్ అన్న గారు మాట్లాడతారు. చాలా దూరం నుంచి మాస్టర్లు వచ్చింది అందరూ. తర్వాత మా ప్రిన్సిపాల్ మేడం గారు కూడా వచ్చిన్నారు. వాళ్ళు ప్రతి ప్రోగ్రామ్కి వస్తారు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ ఆల్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. వేదికను అలంకరించిన పెద్దలందరికీ స్వాగతం, నమస్కారం. యాక్చువల్లీ లక్ష్మి గారి గురించి నేను చెప్పాల్సింది ఏం లేదు, అందరు చెప్పేశారు. ఏవీ అయిన తర్వాత వచ్చిన వాళ్ళ గురించి చెప్తాను. ఏవీలో అన్నీ చెప్పేశారు లక్ష్మి గారి గురించి. బట్ ఏవీ తర్వాత కూడా చాలామంది రావడం నేను గమనించిన. 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఒక కరాటేకి అవార్డు రావడం, దిస్ ఈస్ ద ఫస్ట్ టైం. తానా సభలు ఫ్రమ్ ద లాస్ట్ 20-25 years నుంచి నిర్వహిస్తున్నారు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం వీ అంటే తెలుగు పీపుల్ 2 స్టేట్స్ మన కరాటే వాళ్ళకి లక్ష్మి గారు మనందరికీ అవార్డు వచ్చింది. షీఈ్ మై సిస్టర్. వీ గాట్ ఆల్ కరాటే అందరికీ మనకు అవార్డు వచ్చినట్టే. సో వీఆర్ ఫెలిసిటేటింగ్ లక్ష్మి మేడం టుడే హియర్. అండ్ వన్ మోర్ థింగ్, ఎప్పుడే మల్లికార్జున్ సార్, ఆర్కే కృష్ణ గారు చెప్పినట్టు సుమన్ సార్ ఫోటో పెట్టుకొని మేమంతా ఇంక్లూడింగ్ మీ అండ్ మై మొత్తం టీమ్ టుడే వీఆర్ వర్కింగ్ ఇన్ ద స్కూల్. ఇట్స్ బికాస్ ఆఫ్ ఓన్లీ సుమన్ తల్వార్ గారు. ఆయన మాకు 20-25 years నుంచి ప్రతి కరాటే ప్రోగ్రామ్ రావడం, కరాటేని ఇంత పాపులర్ చేయడం, మేము ఈరోజు సూట్ వేసుకొని ఇక్కడ నిలబడ్డాం అంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ సుమన్ తల్వార్ సార్. వీఆర్ వర్కింగ్ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ స్కూల్స్. ఏ స్కూల్లో మీరు చూడండి, karate has made mandatory. Even the government has made it mandatory. Every 3 months government pay చేస్తుంది మాకు. So I am working for 20-15 schools. All my instructors from Bodha, Nadilabad, Karimnagar అందరూ వచ్చారు ఇక్కడికి. Thank you all, Okinawa team, and thank you Suman sir and Lakshmi madam. It's a prestigious award to Hyderabad and our Telugu people. Thank you. థ్యాంక్ యూ సార్. సుమన్ గారు ఎంతమంది హృదయాల్లో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఒకరికి ఈరోజు జీవనోపాధి అంటే ఒకటి చదువు, ప్రభుత్వాలే అన్ని చేయలేము, ప్రైవేట్ సంస్థలు అన్ని చేయలేము. మనం స్వయంగా ఎదిగి మనం 10 మందికి కాపాడటం అనేది మామూలు విషయం కాదు. కొన్ని లక్షల మందికి ఈ రోజు ఆయన యొక్క ప్రోత్సాహంతో ట్రైనింగ్ తీసుకొని చాలా దృఢంగా ఉంటున్నారు మహిళలు కూడా. గట్టిగా ఎట్లా ఆర్చుకోవచ్చు. తర్వాత ఎస్ఎస్ ప్రసాద్ గారు, తర్వాత నర్సాపూర్ నుంచి బ్రహ్మానందం గారు వచ్చారు. ఎస్ఎస్ ప్రసాద్ గారిని ఒక నిమిషం ఆల్రెడీ దూర ప్రాంతాలు మిమ్మల్ని పిలుస్తాను. 1 minute. మధ్యలో ఎవరు ఇక్కడ డిస్టర్బ్ చేయలేదు. ఇంటికి వచ్చిన వాళ్ళు పేర్లు ఇచ్చారు, పేర్ల ప్రకారం పిలుస్తాను. 4 times international gold medalist, 6 Dan karate black belt champion,
మన దేశంలోనే కాకుండా అంతర్రాష్ట్రీయ స్థాయిలో సప్త సముద్రాలు దాటి కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్న శ్రీమతి లక్ష్మీ స్వరాజ్యం గారికి నా హృదయపూర్వక లక్ష్మీ సామ్రాజ్యం గారికి నా హృదయపూర్వక అభినందనలు. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన వేదిక నరకించే పెద్దలందరికీ, విభిన్న పాత్రలో నటించిన మోస్ట్ వర్స్టైల్ యాక్టర్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్, అండ్ మోర్ ఇంపార్టెంట్లీ అ వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్, జెంటిల్మెన్ సుమన్ గారికి, అలాగే మిగతా పెద్దల పేరు పేరున అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. బిహైండ్ ఎవ్రీ మ్యాన్ దెర్ ఇస్ సక్సెస్ఫుల్ ఉమెన్ అంటారు. దాంట్లో ఎంత నిజముందో, బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ ఉమెన్ దేర్ ఈస్ అ మ్యాన్, అ ఫ్యామిలీ. అది ఒక రవి గారు కావచ్చు, లక్ష్మీ సామ్రాజ్యం గారి తల్లిదండ్రులు కావచ్చు, సుమన్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా I think we should acknowledge the support given by the wonderful family and all of you here well wishes to her. సో ఎందుకంటే నేను కొంత ఐడియా ఉంది బ్యాక్గ్రౌండ్, ఆ నాన్నగారు ఎంత కష్టపడ్డారు, ఆవిడ ఎలా పెంచారు, ఎలా తీసుకొచ్చారో తెలుసు. ఒక రకంగా చెప్పాలంటే ఐ నో షీ వాంటెడ్ టు బికమ్ పోలీస్ ఆఫీసర్, బట్ ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక రకంగా మనం అందరికీ మంచి అయింది. ఎందుకంటే ఆవిడ పోలీస్ ఆఫీసర్ అయి ఉంటే బహుశా ఎక్కడో పోస్టింగ్ ఎక్కడో ఉండేది, మనకు అందుబాటులో ఉండేవారు కాదు. కానీ ఇప్పుడు మనందరిలో మనిషిగా మనకు అందుబాటులో మనం ఆవిడ చక్కటి రుద్రమదేవి డిఫెన్స్ అకాడమీ పెడతా వాళ్ళందరికీ కూడా మనకి ఈ భాగ్యం కలిగింది అనమాట. సో అయితే ఇందాక నేను వచ్చినప్పుడు కొంచెం ఫీలింగ్ అలాగే ఆడ్ మ్యాన్ అవుట్ చూస్తే ఏమిటి అందరూ కరాటే నైపుణ్యం ఉన్న వాళ్ళు ఉన్నారు, అంత బ్లాక్ బెల్ట్స్ వీళ్ళందరూ ఉన్నారు. వచ్చే ముఖ్య అతిథి కూడా 7th degree బ్లాక్ బెల్ట్ ఇన్ కరాటే సుమన్ గారు, 8th degree బ్లాక్ బెల్ట్. ఐ వాస్ ఫీలింగ్ ఇదేమిటి అనుకున్నమాట. ఐ వాస్ ఫీలింగ్ హార్డ్ మ్యాన్ అవుట్ లైక్ ఐ సెడ్. తర్వాత కాసేపటి తర్వాత నాకు కొంచెం మనసు కుదరపడింది. అందరూ చూసిన తర్వాత ఈ చిన్నపిల్లలు చూసిన తర్వాత ఐ ఫెల్ట్ లిటిల్ రిలాక్స్డ్. అయితే సమయం ఎక్కువ లేదు కాబట్టి ఐ ఓన్లీ వాంట్ స్మాల్ సబ్మిషన్. It may be a lighter vein, but there is a lot of meaning in that. సుమన్ గారికి నా సబ్మిషన్ ఏంటంటే, బేటీ బచావ్ బేటీ పడావ్ అనే నినాదం అందరికి తెలిసిందే. దాని గురించి అడిషనల్ గా మీరు ప్రధానమంత్రి గారికి యు మేక్ దిస్ నినాదం యాస్ బేటీ బచావ్ బేటీ బచావ్ బేటీ పడావ్ బేటీ కో కరాటే సిఖావ్. చాలా ధన్యవాదాలండి నాకు అవకాశం ఇచ్చినందుకు. బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. తర్వాత నర్సాపురం నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన బ్రహ్మానందం, నర్సరావుపేట అదే ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చారు. సార్ ఓకే. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్స్ సార్. సభకు నమస్కారం. ఈనాటి ముఖ్య అతిథి సుమన్ తల్వార్ గారికి, అలానే మరొక ముఖ్య అతిథి రామకృష్ణ గౌడ్ గారికి, అలానే వేదిక మీద అతిరథ మహారథులందరికీ పేరు పేరున తెలియజేస్తున్నాను. ఈనాటి గోల్డ్ మెడలిస్ట్, తానా USA అవార్డు గ్రహీత, మరి కరాటీ ఫైటర్స్ కి కోచింగ్ ఇస్తున్న లక్ష్మీ సామ్రాజ్యం గారు, అలానే మన కరాటీ లక్ష్మి గారు అని ఒక మంచి పేరున్న కరాటీ లక్ష్మి గారికి నేను ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను. మరి ఎంతో మందికి కోచింగ్ ఇస్తూ ఎంతో ఉభయ రాష్ట్రాల్లో కానీ అమెరికాలో కానీ మంచి పేరున్న లక్ష్మి గారికి ప్రత్యేక అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అదేవిధంగా ఏ శ్రీధర్ గారు, అయిపోయింది కదా, రైట్. ఆర్కే కృష్ణ అయిపోయింది కదా.
సభను అలంకరించిన పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదములు. సో ఈరోజు ఇంటర్నేషనల్ స్థాయిలో మేడం గారు అవార్డు పొందారంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 1999లో ఒక చిన్న ఫోటో తీసుకున్నాను. ఆ ఫోటోను నా డైరీలో పెట్టుకున్నాను. ఆ డైరీలో పెట్టుకుని ఆ మేడం కలవడం అనుకున్నాను. ఈ రోజు మేడం కలవడం జరిగింది. అలాగే మా సార్ గారు మేడం గారు ఒక తండ్రి తల్లి లెక్క మమ్మలను టీచ్ చేసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. అలాగా విద్యార్థి జీవితం విద్యతో శోభితం, ఆ విద్యార్థికి అంకితం అధ్యాపక జీవితం అన్నట్టుగా మా గురువులు ముందుకు తీసుకొస్తున్నారు. అందరికీ నా యొక్క ధన్యవాదములు. థ్యాంక్ యూ. అదేవిధంగా ఒరిస్సా నుంచి ఇక్కడికి వచ్చేసిన అనంత స్వామి గారిని ఒక్క నిమిషం. అందరికీ గుడ్ మార్నింగ్. మా గురువు గారు రవి గారు అలాగే లక్ష్మి సామ్రాజ్య లక్ష్మి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటే ఈ సందర్భంగా నాకు అవకాశం ఇచ్చిన ఒరిస్సా నుంచి రాయగల డిస్ట్రిక్ట్ మాది. అయినా సరే ఆంధ్ర ఒడిస్సా బోర్డు కాబట్టి రవి గారితో పరిచయం వేసి 1 year అయింది. మా గురువు గారు సునీల్ గారు పెట్టుబడి కూడా మేము కరాటే నేర్పిస్తున్నాం అక్కడ ఒరిస్సాలో. వాళ్ళకి ఇన్స్పైర్ తీసుకొని ఈ కార్యక్రమం వచ్చిన సమయంలో మాకు అవకాశం వచ్చినందుకు ప్రతి ఒక్కరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. స్వామి శర్మ. మాస్టర్స్ అందరూ ఎవరైనా సన్మానం చేసే వాళ్ళు ఉంటే చేసి ఇటు రావచ్చు సార్ అందరూ. వెల్కమ్ సార్ అందరూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఒక సైడ్ నుంచి రావాలండి. సైడ్ నుంచి రావాలి. సైడ్కి వెళ్ళాలి. ఒక సైడ్కి వెళ్ళాలి. గురుగారు ఒక్క నిమిషం కొద్దిగా బ్యాక్ కవర్లకి తీసుకొని వస్తే టైం అవుతుంది. ఎందుగాను ఒక్క సైడ్ నుంచి రమ్మని అటు నుంచి కానీ వాళ్ళు రాజా తొందర రాని చాలా మంది కానీ అయిపోయింది ఇప్పుడు. అలా గీయాలి. ఎస్ ఇక్కడ చూడండి. ఎస్ రెడీ సార్. ఇక్కడ చూడండి. కల్నల్ గారు ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. మేడం అట్లా రావాలి. దయచేసి పర్సనల్ ఫోటోస్ సార్ తోటి బయట దిగండి. ఇక్కడ ఓన్లీ సన్మానం సార్. రెగ్యులర్ గా మనం దిగుతాం కాబట్టి సార్ తోటి 1/2 hour నేను ఫోటోలు దిగిపిస్తాను.
పోస్టర్స్ ఓపెనింగ్ ఉన్నాయి, పర్సనల్ గా ఉన్నారు. అందరు కలిసి దయచేసి దిగుదాం, ఇక్కడ టైం లేదు కాబట్టి. మాస్టర్స్ అందరు కలవడానికి బాగుంటుంది సార్, వరుసగా రండి. పర్సనల్ అయితే ప్లీజ్. ఓకేనా బాబు? ఒకసారి లైన్ లో అందరికి ఉంటుంది. అయిపోయింది ఇక్కడ. ఇప్పుడు మీరేం చెప్పాలి, ఇక్కడ ఉండాలి. ఒకసారి తొందరగా మేడం తర్వాత మాట్లాడొచ్చండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి. రైట్, ఒక నిమిషం మాట్లాడండి. దయచేసి ఒకసారి ఒక నిమిషం ఆగండి. మీడియా ముందు లక్ష్మీ మేడం గారు మాట్లాడతారు, వెంబడే తర్వాత సార్ మాట్లాడతారు. లాస్ట్ లో ఒక 5 నిమిషాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికి. 2 minutes. దయచేసి మాస్టర్ సార్ ఉంటారు, మీరు మనం రోజు కరాటే టోర్నమెంట్ లెక్క తప్పకుండా దయచేసి ఒకరి తర్వాత ఒకరు ప్రశాంతంగా రండి. అందరు ఫోటోలు దిగచ్చు మాస్టర్, ఇది పర్సనల్. ఇది చెప్పారు మీరు అందరు, మనం బయట దిగుతాం సార్. ఏమండి ఇక్కడ రండి ప్లీజ్, దిగండి ప్లీజ్. ఏమండి అందరూ దిగిస్తారు. ముఖ్యం ఆయన స్పీచ్ ముఖ్యం. లక్ష్మి గారి ప్లీజ్. అమ్మా ఒక నిమిషం అమ్మా, మీరు రండి అమ్మా, మీరు దిగండి. ముఖ్య అతిథి మాట్లాడేది కావాలి మీడియాకి, లక్ష్మి గారిది కావాలి. దయచేసి మీరు అందరితో ఫోటో తీపిస్తానని రవి గారు మాట ఇచ్చారు కాబట్టి మీరు కూర్చోండి. మీరు అర్థం చేసుకోకపోతే ఎట్లా? డిసిప్లిన్ కి సెల్ఫ్ డిఫెన్స్ మీరు కారణం. కూర్చోండి ప్లీజ్. రండి అమ్మ రండి. అంతే రైట్ అమ్మ, మీరు రండి అమ్మా. గురుగారు ముందుగా ఒక్క నిమిషం నేను ఆటలో మాట్లాడుతాను. ముందుగా ఇందాక రెడ్డి గారు మాట్లాడారు, ఈ సంస్థకు వెనుదనగా ఉన్న దుబాయ్ నుంచి యోగ నారాయణ గారు వచ్చారు. 1 minute, ఎందుకంటే మన కోసం అందరూ కూడా గట్టి క్లాప్స్ కొట్టింది. సభా సరస్వతికి ఈరోజు ముఖ్య అతిథి అయినటువంటి సుమన్ గారికి ప్రత్యేకంగా నమస్కరిస్తూ, ఈరోజు ఈ వేదిక మీద అలంకరించినటువంటి అతిథులందరూ కూడా నమస్కరిస్తూ, ఈరోజు చాలా విశిష్టమైన రోజు. వారు తానాలో అవార్డు తీసుకుని హైదరాబాద్ వచ్చిన తర్వాత మళ్ళీ నంది అవార్డు వచ్చింది. అదేవిధంగా ఇదే ఎన్నో అవార్డులు, ఇంకా రివార్డులు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏదైతే రుద్రమ్మదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీని పెట్టారో, అదేవిధంగా వారు ప్రతి ఇంటింటికి సెల్ఫ్ డిఫెన్స్ ఆత్మస్థైర్యము, ఆత్మ ధైర్యము, మనోధైర్యము నింపాలని, ఆవిడికి భగవంతుడు అష్టైశ్వర్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా టీమ్ మా జనరల్ సెక్రటరీ స్నిగ్ధ గారిని ఒక్క హాఫ్ మినిట్ మాట్లాడవలసి కోరుతున్నాం ప్లీజ్. అందరికీ నమస్కారం. నా పేరు స్నిగ్ధ, టీమా జనరల్ సెక్రటరీ. ముందుగా వేదికను అలంకరించిన స్పెషల్ గెస్ట్ హీరో సుమన్ గారు అండ్ రామకృష్ణ గారు, మిగతా పెద్దలందరికీ కూడా నమస్కారం. సార్ ఫిలిమ్స్లో నా ఫేవరెట్ ఫిలిం వచ్చేసి అన్నమయ్య. అదైతే నేను ఎన్నోసార్లు చూశాను. మనకి వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటారో తెలియదు, నాకైతే సుమన్ సార్ని చూసినప్పుడల్లా అదే గుర్తొస్తుంది. నా ఫేవరెట్ మూవీ. అలాగే మెయిన్ ఈవెంట్కి వచ్చేస్తే లక్ష్మీ స్వరాజ్యం, ఓ మై గాడ్, సామ్రాజ్యం, ఓ మై గాడ్,
తను అసలు ఎంత ఇన్స్పైరింగ్ అంటే ప్రతి ఒక్క ఉమెన్కి కూడా తనకి ఇంత పెద్ద అకాడమీ పెట్టి అందరికి సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించాలనే థాట్ వచ్చింది చూడండి, దానికే హ్యాట్స్ ఆఫ్. అండ్ తను వెళ్ళేసి మన తెలుగు పీపుల్ అందరినీ రిప్రజెంట్ చేస్తూ తానా సభలో వెళ్ళి ఇంత పెద్ద అవార్డు గెలుచుకురావడం ఎస్పెషలీ మనందరికీ ప్రౌడ్ మూమెంట్. అండ్ మై హార్టీ కంగ్రాచులేషన్స్ టు హర్. అండ్ ఇలానే తన అందరికీ ఇన్స్పైరింగ్ గా ఉండాలి. అందరి లేడీస్ కి కూడా తను ఇంకా ఎక్కువ పెద్ద పెద్ద అకాడమీస్ ఎన్నో చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హైకోర్టు అడ్వకేట్ గౌరీశంకర్ గారిని ఒక్క నిమిషం మాట్లాడారు. సభకు నమస్కారం. ఈరోజు కార్యక్రమానికి వచ్చిన పెద్ద సుమన్ గారికి, నట లక్ష్మి గారికి ఈరోజు సన్మానం జరగడము మా అభిమాన నటుడు. మేము చిన్న ఉన్నప్పటి నుంచి ఆరాధ్యంగా ప్రేమించి మా అవన్నీ చేసుకున్నది. సమయం తక్కువ కాబట్టి పోయి చెప్పలేము, ఎంత చెప్పినా తక్కువనే. మా చైల్డ్హుడ్ నుంచి 8th క్లాస్ నుంచి 1980s నుంచి 88 క్లాస్ చూస్తున్నాను. ఈ సమావేశం రావడం ఎంతో సంతోషం. వీళ్ళందరినీ కలవడం, నటలక్ష్మి గారిని సన్మానించడం, అవకాశం వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా శంకర్ గౌడ్ గారిని ఒక్క నిమిషం ప్రొడ్యూసర్ గారు మాట్లాడవలసింది కూడా. నమస్కారం అందరికీ. నా పేరు శంకర్ గౌడ్, ప్రొడ్యూసర్, ఏదో చిన్న ప్రొడ్యూసర్ని. ప్రత్తాని రామకృష్ణ, హరే రామ హరే కృష్ణ. సుమన్ సూరజ్ హై జబ్ తక్ సుమన్ బి హై యంగ్. సూర్యుడు ఎప్పుడు ముసలోడు కాడు, సుమన్ గారు కూడా ఎప్పుడు ముసలోడు కాడు. ఎప్పుడైనా హీరో ఎంతమంది హీరోలు వస్తారు పోతారు, ముసలోడు అయితే. కానీ నేను చూస్తున్నప్పటి నుంచి ఆయన అలాగే ఉన్నాడు. దుబ్బాకనే ఉన్నాయి, 2 థియేటర్లు ఉన్నాయి. ఆయన ప్రతి సినిమా ఫస్ట్ రన్ కాదు, సెకండ్ రన్, థర్డ్ రన్, ఫోర్త్ రన్, ఫిఫ్త్ రన్ కూడా చేసేవాడు. రామకృష్ణ గౌడ్ నా చిన్నప్పుడు ఫ్రెండ్. ఇంతమంది మా సినిమా అసోసియేషన్ ద్వారా అవార్డు ఇచ్చినందుకు చాలా గర్విస్తున్నా. ప్రతాప్ రామకృష్ణ గారు నమస్కారం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. తర్వాత లక్ష్మి గారు మాట్లాడే ముందుగా ప్రతాప్ రామకృష్ణ గౌడ్ గారిని థ్యాంక్ యూ అండి. అదేవిధంగా ప్రతాప్ రామకృష్ణ గౌడ్ గారిని 2 నిమిషాలు మాట్లాడు. అందరికీ నమస్కారం. ఈరోజు ఇంత పెద్ద ఫంక్షన్ జరగడానికి కారణం మా లక్ష్మీ సామ్రాజ్యం గారు. వారికి ఎన్నిసార్లు మాట్లాడినా ఎంత చెప్పినా తక్కువే. దానికి చాలా చాలా సపోర్ట్, ఈ అసోసియేషన్ కు బాగా ఫుల్ సపోర్ట్ గా ఉన్నది మీ అందరికి తెలుసు. మా సుమన్ గారు వారి అండదండలతోనే ఇంత దూరం వచ్చింది, ఇంత జరుగుతూ ఉంది. వారు కూడా ఈరోజు షూటింగ్ క్యాన్సిల్ వచ్చిండు. చాలా చాలా సంతోషం సార్, మీకు చాలా చాలా ధన్యవాదాలు. అలాగే ఇక్కడికి వచ్చిన మాస్టర్స్, మా రవి చాలా కష్టపడి ఇండస్ట్రీలో కూడా నిలవాలని ఒక పట్టుదలతో ఉన్నారు. చాలా మంది దాన్ని కూడా కొంచెం సద్వినియోగం చేసుకోండి. ఇంకా ఫైట్ మాస్టర్స్ ఎవరున్నా త్రూ రవి ద్వారా వచ్చి ఇండస్ట్రీలో కరాటే ఫైట్ కూడా చాలా అవసరం ఉంది. ఇండస్ట్రీలో, సినిమా ఇండస్ట్రీలో కరాటే చాలా అవసరం ఉంది. ప్రతి సినిమాలో కూడా అవసరం ఉంది. ఎప్పుడో సార్ కరాటే తోటే సార్ది సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి, అవునా సార్? స్టార్టింగ్ ఆ రోజు ఫస్ట్ కరాటేలో వచ్చిన సినిమాలంటే సారు, భానుచందర్ ఇద్దరే ఎక్కువ వచ్చేది. కాబట్టి ఇప్పుడు ఫైటర్స్ కూడా చాలా అవసరం ఉంది. చాలా మంది ఇండస్ట్రీకి రావడానికి ప్రయత్నం చేయండి. మా సపోర్ట్, పూర్తి సపోర్ట్ ఉంటుంది. మా తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఇప్పటికే దాదాపు 100-150 మంది అయినట్టున్నారు. ఇంకా కూడా వస్తే వాళ్ళందరికీ సపోర్ట్ చేద్దాం. అన్ని సినిమాలకు కరాటే అవసరం ఉంటుంది. కాబట్టి సినిమా ఇండస్ట్రీలో కూడా మీరు ఉండాలని మరొకసారి కోరుతూ, మా లక్ష్మీ సామ్రాజ్యం గారికి ఇంత మంచి అంటే
తానాలో సన్మానం చేయడం, అవార్డు చేయడం మా అందరికీ గర్వకారణం. మా మెంబర్ అయినందుకు కూడా మాకు గర్వకారణం. అందుకే ఆమెను సన్మానించడం జరిగింది. థ్యాంక్ యూ. వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్. నమస్తే. థ్యాంక్ యూ సార్. ఈరోజు మొత్తం మీద అరేంజ్మెంట్ అంతా మా సారే చేశారు. సార్ సపోర్ట్ మామూలుగా లేదు. ఫోన్లు చేసి అటు ఇటు అటు చేసేసి ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ చేసిండ్రు. జీవితంలో మర్చిపోలేను సార్. మీ ఇద్దరిని చాలా బాగా చేశారు. అదేవిధంగా రవికి మాట్లాడలేదు. ప్రతాని గారు ఇంకొకటి ఆన్ బిహాఫ్ ఆఫ్ రుద్రమదేవి తరపున ఇప్పుడు తెలంగాణ ఫిలిం ఛాంబర్ కీలకమైన పొజిషన్ ఉన్నారు కాబట్టి చైర్మన్ గా వాళ్ళు కూడా పాపం ట్రైనింగ్ ఇచ్చే దాంట్లో కూడా కనీసం ఒక స్థలం కూడా లేకుండా 25 సంవత్సరాల నుంచి చేస్తారు. మీరు దీన్ని అనేక మంది వాగ్దానాలు ఇచ్చారు. పాపం ఆ వాగ్దానం మాత్రమే పరిమితం అయిపోయింది. కాబట్టి మీరు అది చొరవ తీసుకొని వాళ్ళకి ఒకటి ట్రైనింగ్ ఇవ్వడానికి ఒక ప్లేస్ ఉంటే చాలు. ఆ అవకాశం మీరు కల్పిస్తే ఎంతో మంది సుమన్ గారి స్ఫూర్తితో మరింత తెలంగాణ రాష్ట్రంలో కరాటే ఫైటర్స్ వస్తారని, దానివల్ల సమాజానికి ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా తెలియదు. మొన్ననే మేము గవర్నమెంట్ కు అంటే తెలంగాణ ఫిలిం ఛాంబర్ కు ఏరియా కావాలని అడిగాము. మనకు వస్తుంది తప్పకుండా. దాంట్లో కొంత చోటు అవి కల్పిద్దాం. మీ అసోసియేషన్ కి 100% కల్పిద్దాం. మాకు వస్తుంది. మా ల్యాండ్ లో వాళ్ళ కొంత కేటాయించి సపరేట్ పెట్టిద్దాం విత్ తెలంగాణ అసోసియేషన్ కి సంబంధంగా. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఈ సందర్భంగా ఆన్ బిహాఫ్ ఆఫ్ రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ తరపున సుమన్ గారు శాల్వా సార్ని వాగ్దానం చేశారు కూడా సత్కరించవలసింది కోరుతున్నాం. ప్లీజ్ అండి అందరూ గట్టిగా, ఎందుకంటే మనకు ప్లేస్ అనేది అనౌన్స్ చేశారు. అందరూ ఆయన క్లాప్స్ కొట్టండి. ఎందుకంటే మాట ఇచ్చి 2 దశాబ్దాల నుంచి పాపం చాలా కష్టపడుతున్నారు వీళ్ళు. వెంటనే స్పందించినందుకు సుమన్ ఓకే. అదేవిధంగా ఇంతటి కార్యక్రమానికి కర్త ఆమె లక్ష్మి. చాలా థ్యాంక్ యూ సార్. మీరు మాట ఇస్తే తప్పరని మాకు కూడా తెలుసు. చాలా సంతోషం. అందరూ కూడా మరొకసారి క్లాప్స్ పెట్టండి. తర్వాత లక్ష్మి గారిని 1 సెకండ్ ఇంకా అందరూ వస్తారు. Yes sir, yes sir. Thank you. Yes sir. Thank you. బాబు ఇటు వచ్చాయి. బాబు నువ్వు కూడా ఇటు వచ్చాయి. బాబు ఇటు వచ్చాయి. చూడండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. రైట్, లక్ష్మి గారిని ఈ యొక్క ఆత్మీయ సత్కారాన్ని ఉద్దేశించి అభిప్రాయం తెలియజేయవలసిన కోరుతుంది. తర్వాత ముఖ్య అతిథి సుమన్ గారు మాట్లాడతారు. ప్లీజ్ అందరూ కూడా కూర్చోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అనేది చాలా చిన్న మాట. ముందుగా వేదిక మీద ఉన్న అతిరథ మహారథులు, నాకు నిజంగా చెప్పాలంటే ఆది గురువులనే అనుకుంటాను నేను ఎప్పుడు. సుమన్ గారు నాకు ఈ ప్రోగ్రామ్కి టైం ఇచ్చి వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు, పాదాభివందనాలు. ఎందుకంటే నేను అసలు కరాటే నేర్చుకోవడానికి కారణమే సుమన్ గారు. జనరల్ గా నేను ఎక్కువ సినిమాలు ఏం చూడలేదు, కానీ చూసిందే ఒక సినిమా, నా ఫస్ట్ సినిమా నేటి భారతం, మంచి పోలీస్ ఆఫీసర్. తర్వాత చూసింది కర్తవ్యం, విజయశాంతి గారిది, మంచి పోలీస్ ఆఫీసర్.
మా నాన్నగారు చిన్నప్పటి నుంచి పోలీసు కనిపిస్తే సెల్యూట్ చేపించేవాళ్ళు. నర్రా వెంకటరత్నం గారు, నర్రా శారదమ్మలకి నాకు జన్మనిచ్చారు వాళ్ళు. వీళ్ళకన్నా ముందు నర్రా నారాయణ గారు మా తాతగారు, ఆయన ఫ్రీడమ్ ఫైటర్గా ఉన్నారు. చాలా ఆదర్శ భావాలు. ఎంత అంటే బయట ఎక్కడన్నా ఎవరన్నా పేదవాళ్ళు బట్టలు లేని వాళ్ళు కనిపిస్తే ఈయన ఒంటి మీద షర్టు తీసి ఆయనకి ఇచ్చి ఈయన పైపంచి కప్పుకొని వచ్చేవాడు. అంతగా ఆదర్శాలు చాలా నేర్పించారు. ఆయన దగ్గర చాలా విలువలు నేర్చుకున్నాను నేను. ఈ రోజు వరకు కరాటేలో ముఖ్యంగా కరాటే నేర్చుకుంటాను అన్నప్పుడు మా నాన్నగారు సపోర్ట్ చేశారు. అమ్మగారు అమ్మో కరాటేనా ఆడపిల్లకా అన్నారు. కానీ మా నాన్నగారు వెనకుండి ఆడపిల్ల మగపిల్ల లేదు, ఫస్ట్ అబ్బాయినే అనుకున్నారు. అందుకే పెద్దాడా అని పిలుస్తారు. నేను ఇంటికి పెద్ద నేనే. చాలా రెస్పాన్సిబిలిటీలు కూడా ఉంటాయి ఇంటికి పెద్ద అంటే. అది తీసుకున్నాను. ఇప్పటికీ అదే జరుగుతుంది. ఇంకా కరాటే ఎక్కడ స్టార్ట్ చేశాను? కర్తవ్యం సినిమా, సారు, నేటి భారతం సినిమా. ఫస్ట్ పోలీస్ అవ్వాలని నా గోల్ అది. ఇంకా ఇప్పటికీ నా ఫీలింగ్ లో మైండ్ లో పోలీస్ అంటే నిద్రలో అడిగినా పోలీస్ అనే ఆలోచనే వస్తుంది. సార్ చెప్పినట్టుగా స్వర్ణం ప్రసాద్ గారు అన్నారు, పోలీస్ అయి ఉంటే ఎక్కడో ఉండేవాడు. వాస్తవం అది. పోలీస్ అయి ఉంటే నేను ఎక్కడో ఒక ఏరియాలో ఒక లిమిట్ గా చేస్తాయో డిఎస్పీ అక్కడ ఉండేదాన్ని. ఈ రోజు మీ అందరినీ కలిసే అవకాశం ఇంత పేరు వచ్చేది కాదేమో. కొంతవరకు లిమిట్ గా ఉండేది. పోలీస్ అంటే చాలా రూల్స్ ఉంటాయి. ఇప్పటికీ నేను చూస్తాను, డిపార్ట్మెంట్ తో కలిసి పనిచేస్తున్నాను. అది నాకు అదృష్టంగా భావిస్తున్నా 2 రాష్ట్రాల్లో. ఇంకా జిల్లా స్థాయి నుంచి మాస్టర్ రవి గారు, నేను స్టూడెంట్ గా ఉన్నప్పటి నుంచే మాస్టర్ని చేశారు. అప్పుడు నాకేదో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గా అనిపించింది. పిల్లలకు నేర్పిస్తుంటే 10 రూపాయలకి కరాటే నేర్పించేదాన్ని. ఒక స్టూడెంట్ గా 4 రోజులు నేర్పిస్తే 10 రూపాయలు. ఈరోజు గంటకు 10,000 తీసుకునే స్థాయికి ఎదిగాను. అది నిజంగా లైఫ్ లో మర్చిపోలేను. నా లైఫ్ లాంగ్ కరాటేనే. ఇంకా ఇంటి పేరు ఇప్పుడు పిలుస్తున్నారు. నిన్న తానా అవార్డు దగ్గర నుంచి అమెరికాలో ఇంటి పేరు బయటకు వచ్చింది, కానీ ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. కరాటే లక్ష్మినే. షీ టీమ్స్ వచ్చిన తర్వాత 2014 నుంచి 13 నుంచి షీ టీమ్ స్థాపించారు. అప్పటి నుంచి కొలాబరేట్ అయ్యి షీ టీమ్ తో కలిసి పనిచేస్తున్నాను. స్కూల్స్, కాలేజెస్, ఐటీ కంపెనీస్ తిరిగి చూసుకోకుండా. అప్పుడు షీ టీమ్ లక్ష్మి అయిపోయారు తెలంగాణలో. ఇంకా తానా వెళ్ళిన తర్వాత తానా లక్ష్మి అంటున్నారు అమెరికాలో. నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. సుమన్ గారు, విజయశాంతి గారు, వీళ్ళిద్దరూ నాకు 2 కళ్ళు లాగా. ఆది గురువులు వాళ్ళైతే అసలు గురువు రవి మాస్టర్ అయ్యారు. విద్యని తీసుకొచ్చారు. స్టూడెంట్ గా ఉన్నప్పుడే మాస్టర్ని చేశారు. అప్పటి నుంచి నేను తిరిగి చూసుకోకుండా, ఎక్కడ వెన్నుదిరగకుండా, నాకు ఏమి ఇస్తారు, ఎంత ఇస్తారు అని ఈ రోజుకి నా లైఫ్ లో నేను అడగలేదు. ఫ్యూచర్ లో కూడా అడగను. నా ప్రాణం ఉన్నంత వరకు కరాటేకే నా లైఫ్ అంకితం. ఇది 100%. ఇంకా ఎందుకంటే అందరూ నా గురించి చాలా మాట్లాడారు. మాస్టర్స్ నేను చెప్పాను, తల్లిదండ్రులు జన్మనిచ్చి ఉంటే బయటకు వచ్చిన తర్వాత సమాజంలో నాకు సపోర్ట్ కావచ్చు. నా వెల్ విషర్స్ నన్ను ఫేస్ కూడా చూడకుండా టీవీలో, పేపర్లో చూసి మాట్లాడి, ఫోన్ లో మాట్లాడిన వాళ్ళు కూడా ఎంతో మంది బ్లెస్ చేస్తూ ఈ రోజు నా కోసం ఇంతమంది ఎక్కడెక్కడి నుంచి, ఒరిస్సా ఎక్కడ, నర్సరాపేట ఎక్కడ, ఆంధ్ర, నెల్లూరు, మన వసంత్ గారు నెల్లూరు నుంచి వచ్చారు నిన్న బయలుదేరి ట్రైన్ లో. అట్లా చాలా మంది వచ్చారు. వీళ్ళందరికీ నేను లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ప్లస్ మా చందు గారు అంటే మా తమ్ముడేనా, ఆయన మా ఫ్యామిలీ మెంబర్. మా రుద్రందేవ్ అకాడమీకి ఆంధ్ర చైర్మన్ గా కూడా ఉన్నారు. డిఎస్ రెడ్డి గారు ఏం తెలంగాణ చైర్మన్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఇంకా ప్రతాప్ రామకృష్ణ గారు అంటే నేను ఫస్ట్ షీ టీమ్ తో కలిసి నేను ఒక రికార్డ్ చేయడం జరిగింది. సిఐడి డిపార్ట్మెంట్ షీ టీమ్స్. అప్పుడు సీఎం గారు, అప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి కలిసి ఉన్న టైంలో సార్ అవార్డు ప్రకటించి స్త్రీ శక్తి అవార్డు ఇచ్చారు. అప్పుడు సేమ్ ఫిలిం ఛాంబర్ ఇది ప్లేస్ మార్పు పక్క బిల్డింగ్ లో, ఇదే ఫిలిం ఛాంబర్ లో అప్పుడు అవార్డు తీసుకున్నాను. ఎప్పుడు 2014 స్త్రీ శక్తి అవార్డు ఇచ్చారు. ఈ రోజు ఇక్కడ నంది అవార్డు ఇచ్చారు. మా నాన్నగారికి చెప్పాను ఫోన్ లో, నా కలం అది అని అంటున్నారు. అది నా కలమ్మ, నంది అవార్డు అంటున్నా. నాకే తెలియదు వాస్తవానికి. మొన్నటి వరకు ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసే వరకు ఆయన ఎక్కడ దుబాయ్ లో నంది అవార్డ్స్ పెడుతున్నారు. అప్పుడు నువ్వు ఉండాలమ్మా, నువ్వు కంపల్సరీ దుబాయ్ రావాలి, అక్కడ అవార్డు తీసుకోవాలంటున్నారు. కానీ దుబాయ్ దాకా వెళ్ళలేకపోయాను. అవార్డే ఇక్కడికి వచ్చి నాకు ఈ రోజు సుమన్ గారి చేతి మీదుగా అవార్డు ఇప్పించారు. ధన్యవాదాలు. నిజంగా నా లైఫ్ లో నేను ప్రతిదీ అంటారు కదా, ముందేది ఎక్స్పెక్ట్ చేయను. ఏం జరుగుతుంది ఏంటి ఏం తెలియదు నాకు. మనసులో అయితే ఒక గోల్ ఉంటది, అనుకుంటా ఉంటాను, ఇది చేయాలి అది చేయాలి, థింక్ చేస్తా ఉంటాను. కానీ కళలు కానండి సాకారం చేసుకోండి అన్నారు కదా, ఎవరు? అబ్దుల్ కలాం గారు. డైలీ గుర్తొస్తారు నాకు. నిజంగా కూడా నేను ముందు కళ నాకు వస్తుంది. నిజంగా ఈ ప్రోగ్రామ్ అంతా ఆల్రెడీ నా కళ వచ్చేసింది. కొంచెం అటు ఇటు చేంజెస్ ఉంటాయి అంతే. కళలు కానండి సాకారం చేసుకోండి అన్నమాట నా లైఫ్ లో నేను కళలు కంటూ వెళ్తూ ఉన్నా, అవి నిజం అవుతూ వస్తూ ఉన్నాయి. ఇలానే మీ అందరి సపోర్ట్ ఎప్పుడు ఉండాలని. నిజంగా కరాటే అంటే నేను ఒక కరాటేనే చెప్పను, కరాటే, కుంఫు, తైకొండో, కిక్ బాక్సింగ్ అందరూ ఆల్ మార్షల్ ఆర్ట్స్
అందరూ ఒకటే. నేను ఎక్కడ చెప్పిన ఏదో ఒకటి నేర్చుకోండి. ఇది గొప్ప అది గొప్ప లేదు, అందరూ బ్రదర్ అండ్ సిస్టర్స్ లాగే. ఇవన్నీ పిల్లలకి మాత్రం ఇది చాలా నేర్పిస్తుంది. ఇది నేను మీకు ఎగ్జాంపుల్. మీ ముందు నేను ఇలా మాట్లాడడం అంటే నాకు 10 మంది ఉన్నమా ఇలానే మాట్లాడతా, 10,000 మంది ఉన్నా ఇలానే మాట్లాడతాను. నాకు ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇచ్చింది కరాటే. ఫిజికల్ గా ఫిట్నెస్ కానీ హెల్త్ కానీ. ఈ రోజు నిజం చెప్పాలంటే నేను ఎప్పుడో 2000 సంవత్సరంలో చనిపోవాలి. 2000 సంవత్సరంలో భయంకరమైన కామెర్లు వచ్చి 29 పాయింట్లు హాస్పిటల్లో జాయిన్ చేసుకోవాలి. నిన్నే ఒక ఆవిడ 14 పాయింట్లు వచ్చి చనిపోయిందమ్మా, నిన్ను 28, 29 పాయింట్లు ఎలా జాయిన్ చేసుకోవాలి అన్నారు. అలాంటి నేను డాక్టర్ ఏమన్నాడంటే నీ ఎక్సర్సైజ్ బాడీ కాబట్టి కరాటేలో ఉన్నావు, ఎక్సర్సైజ్ బాడీ కాబట్టి బ్రతుకున్నావు. ఈ రోజుకి స్టిల్ నడిపిస్తా ఉన్నాం. ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు, ఉన్నన్ని రోజులు కరాటేలోనే ఉంటాం. సెల్ఫ్ డిఫెన్స్ నేర్పిస్తూనే ఉంటాను. ఈ రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ ఫస్ట్ నేను అసలు రాజుగారు అయితే ఏదేదో పేర్లు చెప్పారు కాదు, మహిళల కోసం పోరాట యోధురాలు ఆవిడ. అందరికి తెలుసు కదా రుద్రమదేవి గారు. ఆవిడ నాకు 5th క్లాస్ లో 5th లెసన్ రుద్రమదేవి. ఆవిడ ఇన్స్పిరేషన్ గా అలాంటి మహిళలు వీర వనితగా ఉన్న ఆవిడ పేరు పెట్టుకోవాలనే ఉద్దేశంతో స్థాపించడం జరిగింది. నిజంగా ఆ రోజు నుంచి నాకు ఆ పేరు కలిసి వచ్చిందని చెప్పుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా రుద్రమదేవి గారి పేరును గుర్తు చేసుకుంటూ నిజంగా ఆవిడని చూసి అదృష్టం. కొన్ని 100 సంవత్సరాల క్రితం ఆవిడ ఉన్నారు. ఆవిడ చరిత్ర ఈ రోజు ఒక ఆయన ఆ బుక్ తీసుకొచ్చి నాకు ప్రజెంట్ చేస్తా అన్నారు. ఏదో అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు. నీకు ఆ చరిత్ర మొత్తం ఒరిజినల్ చరిత్ర ఉందమ్మా నా దగ్గర, రుద్రమదేవి గారి బుక్ నీ దగ్గర ఉండాలి అని అన్నారు. అలానే కలుస్తాను. మన రాజ్ కుమార్ పోలీస్ రావాలి ముందుకి, చాలా సపోర్ట్ నాకు. ఫోన్ లో ఎక్కడున్నా కూడా పాపం ప్రతిసారి ఫోన్ చేసి, నేను అమెరికాలో ఉన్నప్పుడు కూడా కాల్ చేసి మాట్లాడుతూ ఉంటారు నా కోసం. పోలీస్ సరేనా చాలా మంచి, అసలు చెప్పాలంటే నాకు బ్రదర్ లాగా. కానీ ఎంత సపోర్ట్ అంటే మోరల్ గా అందరికి నా గురించి చెప్పడం కానీ వాట్సాప్ లో పెట్టడం కానీ, అమ్మాయికి విషయం చెప్పండి, నాకు అవి బలాన్ని ఇస్తున్నాయి. ఇప్పుడు ఏదో చెప్పినా చెప్పకపోయినా నేను వెళ్ళిపోతానే ఉంటాను, నడుచుకుంటా నా పనిలో నేను వెళ్తా. కానీ నాకు ఎప్పుడైతే ఈ ఫోన్ వచ్చి ఒక అప్రిసియేషన్, ఒక విలువ, నాకు ఒక విషయస్ వచ్చినాయో ఇంకా బలం వస్తుంది నాకు. ఇంట్లో మా బంధువులు పెళ్ళంటే కూడా నేను వెళ్ళలేను, కరాటే ప్రోగ్రామ్ ఉందంటే మాత్రం లేసి వచ్చేస్తాను. అక్కడ లేని శక్తి వస్తుంది అంతే. నిజంగా సుమన్ గారు అంటే ఆయన లెజెండ్, చెప్పలేని మాటలతో కూడా జీవితాంతం రుణపడి ఉంటానని మాత్రం మాట ఇవ్వగలను. కరాటే లెజెండ్ గా ఉంటూ ఎంతో మందికి ఆదర్శంగా, నేను నేర్చుకోవడానికే కరాటే నేర్చుకోవడానికే కారణం. ఇంకేం చెప్తాం వాళ్ళ గురించి, ఇంకా ఎప్పుడు బ్లడ్ లో నడుస్తూనే ఉంటుంది అనమాట, తిరుగుతా ఉంటుంది. అలా సార్ జీవితాంతం రుణపడి ఉంటాను సార్ మీకు మాత్రం. ఈ రోజు ఇవన్నీ వచ్చినాయి అంటే బికాస్ ఆఫ్ యూ అంతే, మీరు లేకపోతే నేనే లేను. థ్యాంక్ యూ సో మచ్ సార్. రాజ్ కుమార్ గారు మాట్లాడవలసింది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. చంద్రు గారికి, రవి గారికి, సుమన్ గారికి, ప్రతాన్ రామకృష్ణ గౌడ్ గారికి, డిఎస్ రెడ్డి గారికి, స్నిగ్ధ గారికి, గౌరీ శంకర్ లాయర్ గారికి. దుబాయ్ నుంచి, అలానే దుబాయ్ నుంచి ప్రోగ్రామ్ ఈ రోజే చూశాను సార్ని. ఫోన్ లో మాత్రం నేను అన్ని వాట్సాప్ లో చూస్తూ ఉన్నాను. అమెరికాలో ఉన్నప్పుడు కూడా పంపించారు నాకు. దుబాయ్ లో కూడా ప్రోగ్రామ్ పెడతానమ్మా, మీ ప్రోగ్రామ్ అక్కడ చేయాలంటున్నారు. ఇలా వచ్చిన అవకాశాన్ని ఏ అవకాశం వచ్చినా వదలకుండా నేను చేసుకుంటా కాబట్టి ఈ రోజు అమెరికా దాకా వెళ్ళాను. నిజంగా నాకు అమెరికాలో నాకు అవార్డు ఇచ్చిన, అవార్డు కోసం సెలెక్ట్ చేసిన ఆయన అసలు చెప్పాలి మీకు. ఫస్ట్ కోమటి జయరామ్ గారు, ఆయన తానాకి ఫస్ట్ ప్రెసిడెంట్. ఆయన ఏదో సింపుల్ గా ఉంటారు అంతే, ఎవరైనా చూస్తే దగ్గరికి వెళ్ళడానికి కూడా భయపడతారు. ఆయన కోపంతో ఉంటారు, ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు, అరుస్తారు, తిడతారు. కానీ ఆ తిట్టిని కూడా ఒక బ్లెస్సింగ్ లాగే అనిపిస్తాయి మనకి. నిజంగా నా గురించి మాట్లాడి చెప్పి, అమ్మాయి మహిళ ఇంత దూరం వచ్చి అమెరికాలో గోల్డ్ మెడల్ కొట్టి వెళ్ళింది లాస్ట్ ఇయర్. అప్పుడు ఆ ప్రోగ్రామ్ లేదు, ఈ సంవత్సరం ప్రోగ్రామ్ పెట్టారు. పెట్టిన టైంలో మన ఆడపిల్లని మనం గుర్తించాలి. 48 సంవత్సరాలు ఇప్పటికి తానా స్థాపించి ప్రతి 2 years కి జరుగుతుంది. ఆ టైం ఇంతవరకు ఎవరికి మార్షల్ ఆర్ట్స్ అవార్డు ఇవ్వలేదు, ఫస్ట్ టైం నేనే. నిజంగా నాకు అది ఆనందంగా అనిపిస్తుంది, నాకు చాలా సపోర్ట్ అనిపించింది. ఆ స్టేజ్కి ఉన్న వాల్యూ ఒక్కసారి ఎక్కి దిగితే చాలు అనుకుంటారు ఎంతో మంది. ఈ రోజు చూస్తే నా ఏవి వేశారు, అక్కడ నాతో మాట్లాడిచ్చారు, నాకు సన్మానం చేశారు. చాలా ఈ జన్మకి అనుకున్నాను. డాక్టర్ గారు సార్ అయితే వస్తానన్నారు, ఏంటో రాలేదనుకున్నాను. మహావీర్ హాస్పిటల్ డాక్టర్ గారు వచ్చారు, డాక్టర్ చంద్రకాంత్ గారు. సార్ ఎంత హెల్పింగ్ నేచర్ అంటే నాకు అక్కడ వాళ్ళు పరిచయం చేశారు ఫోన్ లో. అట్లాంటాలో సార్ ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారో. నా గురించి వాళ్ళు ఇంకో 100 మందికి తీసుకెళ్లారు. అదే రోజు గురు పౌర్ణమి వచ్చింది, సాయిబాబా టెంపుల్ కి తీసుకెళ్లారు. ఆ టెంపుల్ ఫౌండర్ ను పరిచయం చేశారు. ఫస్ట్ ఒక ఫోటోతో పెట్టుకున్న టెంపుల్ అది. ఈ రోజు అమెరికాలో ఇది అమెరికానేనా అనిపించింది నాకు. అలా ఉన్నాయి అక్కడ టెంపుల్స్ కూడా, చాలా గ్రాండ్ గా చాలా బాగా చేసుకున్నారు. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీకు మీరు కూడా మాట్లాడాలి. థ్యాంక్ యూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇంక మాట్లాడుతూనే ఉంటాను. ఎందుకంటే లక్ష్మి గారు చెప్పినట్టుగా, లక్ష్మి గారు కూడా దాదాపు నాకు 2 దశాబ్దాలు పరిచయం. లక్ష్మీ రవి ఎంత కష్టపడి వచ్చారంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా
తన ఆరోగ్యం కూడా చాలా ఇబ్బంది పడినా కానీ చాలా రెస్ట్ తీసుకుని ఈరోజు కరాటే ఇస్తారు. 2 రాష్ట్రాల్లో చాలా మంది ప్రజలు కాపాడుతున్నారు. చాలా గొప్ప విషయంగా మనం చూడాలి. సుమన్ గారు మాట్లాడే ముందుగా దుబాయ్ నుంచి పౌర సత్కారం వాళ్ళ ఆ టీం ఒకసారి. సార్ నమస్కారం సార్. ఈ సభకు సమయం తక్కువగా ఉంది. అందరికీ నమస్కారములు అండ్ ఎస్పెషల్లీ కంగ్రాచులేషన్స్ మేడం. అండ్ ఈ క్రమంలో ఏంటంటే రవి భయ్య గురించి ఇక్కడ ఏంటంటే పేరుకు తగ్గట్టున్నారు. రవి అంటే చీకట్లు పారదోలేదు రవి అన్నట్టుగా రవి గారి వల్ల నాకు ఈ అవకాశం దొరికింది. అండ్ రవి గారు ఒక స్నేహ స్వభావం, వారి యొక్క మృదుత్వమైన మనస్సు, దానివల్ల మేము రాగలిగాం సార్. మన ఆరోగ్య సింధూర్ అనే ప్రోగ్రాం పెట్టినప్పుడు రవణ మాకు ఒక మంచి కోఆపరేట్ చేశారు. మేము దాని ద్వారా ఒక యోగా ప్రోగ్రామ్ అంటూ పెట్టుకుంటూ 1,00,000 మందిని చేసి దాంతో ఆర్మీకి ఎంతో ఇవ్వాలి అని సాయం చేసినాం సార్. ఆ ప్రోగ్రామ్ లో రవణ మాకు చాలా సహకరించారు. ఈ యోగా సింధూర్ నుంచి మేము సన్మానించుకోవాలని వచ్చామమ్మా. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సుమన్ సార్, ఆ రోజు మీ విషెస్ కూడా మాకు ఇవ్వరు అరగన్న వల్ల. థ్యాంక్ యూ సార్. ఒక్క నిమిషం సార్ ఇక్కడ చూడండి సార్. సార్ ఇక్కడ చూడండి. ఒక్క నిమిషం మీరు అవకాశం ఇస్తే యోగా సింధూర్ నుంచి ఒక చెక్ ఆర్మీకి ఇవ్వాలని మీ చేతుల నుంచి యోగా చెప్పి వచ్చిన డబ్బుల్ని వేరే సంతోష్ బాబు గారికి 1,00,000 రూపాయలు, అట్లాగే ఓకే కొంచెం వెనక్కి వెళ్ళండి సార్. సార్ మీరు కొంచెం వెనక్కి వెళ్ళండి సార్. మీరు కొంచెం వెనక్కి వెళ్ళాలి, వాళ్ళకి కనిపించాలి సార్. మీరు కొంచెం వెనక్కి వెళ్ళండి, అందరూ కనిపించాలంటే మీరు వెనక్కి వెళ్ళండి మేడం. మేడం ఇక్కడ చూడండి. లక్ష్మి గారు రవి గారు థ్యాంక్ యూ అండి. ఓకే రవి గారు. కొంచెం మేడం ముందుకు రండి. లక్ష్మి గారు ముందుకు రండి, కొంచెం జరగండి. చంద్ర గారు వస్తున్నారు మీరు కూడా. థ్యాంక్ యూ అండి. ఓకే అండి ప్లీజ్ కూర్చోండి. మాస్టర్స్ అందరూ ఇప్పుడు సారు మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత మాస్టర్స్ అందరూ సారు ఉంటానన్నారు. దయచేసి అందరు డిసిప్లిన్ గా వచ్చేసి ఒకరి తర్వాత ఒకరు మేడం గారికి సార్ గారికి సన్మానం చేసి వాళ్ళు చేయండి ప్లీజ్. ఓకే వన్ సెకండ్. చాలా సంతోషం, చాలా టైం స్పెండ్ చేశారు సుమన్ గారు. ఈనాటి ముఖ్య అతిథి సుమన్ గారిని ఈ సన్మానం ఉద్దేశించి ఈ రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ రవి లక్ష్మి గారి గురించి తమ అమూల్యమైన సందేశం ఇవ్వాల్సింది కోరుతున్నాం ప్లీజ్. డాక్టర్ చంద్రశేఖర్